హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సినిమా రిలీజ్ అయింది. సాధారణంగా దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు. యూజువల్గా మలయాళ ఇండస్ట్రీలో అతనికి ఫాలోయింగ్ ఉంటే అది యాక్సెప్ట్ చేయొచ్చు, అది చాలా జనరల్గా అనిపిస్తుంది. కానీ తెలుగులో కూడా లక్కీ భాస్కర్ దగ్గర నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ ఇమేజ్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఇచ్చారు. అయితే ఈ కాంతా సినిమా కొంత మహానటిలా ఉందని కొందరు అంటున్నారు, కొంత మిక్స్డ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దుల్కర్ సల్మాన్, రానా, ఓ పక్కన సముద్రకని, భాగ్యశ్రీ ఈ మధ్య చాలా పాపులర్ అయినటువంటి నటి, వీళ్ళ నలుగురు కొంచెం స్టార్ కాస్టింగే ఇప్పుడున్న జనరేషన్ ఆడియన్స్ అందరికీ కూడా. సో కాంతా సినిమా ఆ రేంజ్లో ఉందా మహానటి తర్వాత? ఎందుకంటే దుల్కర్ సల్మాన్ ప్రతి సినిమాని కూడా ఇప్పుడు అందరూ మహానటితో పోలుస్తున్నారు కాబట్టి ఆ రేంజ్లో ఉందా లేదా? అందులోనూ ఈ మధ్యలో ఈ సినిమా మీద ఒక వివాదం కూడా వచ్చింది. ఇది అప్పట్లో 1950s ఉన్నటువంటి ఒక స్టార్ డైరెక్టర్ అండ్ అలాగే స్టార్ యాక్టర్ మధ్య జరిగిన నిజ జీవిత కథ. అందులో ఉన్నటువంటి స్టార్ యాక్టర్ ఫ్యామిలీ కొంత కోర్టుని అప్రోచ్ అవ్వడం ఇదంతా కూడా జరిగింది. సో ఆ నిజంగా ఆ కథని బేస్ చేసుకునే తీసారా లేకపోతే ఫిక్షన్ స్టోరీయా? ఈ సినిమా ఎలా ఉంది? మరి సలోమన్ సెల్వరాజ్ నిజంగా ప్రేక్షకుల నాడిని పట్టుకోగలిగాడా లేదా? తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు లేదా? ఈ సినిమా గురించి అనేక విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజి గారు ఉన్నారు. భరద్వాజి గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ముందు చెప్పండి, మీకు ఈ సినిమా నచ్చిందా? నాకు నచ్చింది. ప్రేక్షకుడిగా నచ్చిందా, రివ్యూవర్గా నచ్చిందా? ప్రేక్షకుడిగాను రివ్యూవర్గా కూడా నచ్చింది. నేను ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఎంజాయ్ చేశారు. అయితే దుల్కర్ సల్మాన్ అనగానే ఎంతో కొంత మహానటి దగ్గర నుంచి కొంత మహానటి కంపారిజన్ అట్లీస్ట్ ఆ స్టోరీ లైన్ ఉంది కాబట్టి వస్తుంది. అఫ్కోర్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సినిమాలు, కానీ 1950sలో ఉన్నటువంటి సినిమా ప్రపంచం కాబట్టి మహానటి సావిత్రి అనే ఆవిడ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినది కాబట్టి కంపారిజన్ కామన్, అట్లీస్ట్ అట్మాస్ఫియర్ పరంగా. సో ఆ ఇమేజ్ అన్నది ఈ సినిమాకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా, ఎట్లా అనిపించింది? అంటే మహానటి లాంటి సినిమా అనుకుని థియేటర్కి వచ్చే ప్రేక్షకులు కూడా ఉంటారు. అది ప్రొడ్యూసర్లకి అడ్వాంటేజ్, బయర్స్ కూడా అడ్వాంటేజ్గా మారుతుంది. అది ఆ ఇమేజ్ ఉండటం వాళ్ళు వాంటెడ్గా చేసిన పని అని కూడా అనుకుంటున్నాను నేను. అయితే అది ఉండటం మాత్రమే, అంతవరకే. అంతకు మించి ఇంకే సిమిలారిటీ లేదు ఈ సినిమాలో. మహానటి గొడవ వేరు. ఆ సినిమా ఒక పర్టికులర్గా సావిత్రి గారి జీవితాన్ని ఆధారం చేసుకుని, అందులో కూడా ఫిక్షనల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఆవిడ జీవితంతో సంబంధం లేని చాలా విషయాలు ఆ సినిమాలో నడిచినాయి. కొన్ని అవాస్తవాలు కూడా వాస్తవాలుగా చెప్పిన పరిస్థితి ఉంది దానిలో చాలా స్పష్టంగా. దాని మీద ఆ టైంలో చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ ఆ సినిమా టేకింగ్ పరంగా జనాలను పట్టుకోగలిగింది. అయితే ఈ సినిమాలో వీళ్ళకి అంత పెద్ద బడ్జెట్ స్పాన్ లేదు. వీళ్ళు వాంటెడ్గానే ఒక లిమిటెడ్ లొకేషన్లో సినిమాని నడపాలి అని అనుకున్నారు. లిమిటెడ్ బడ్జెట్లో వెళ్ళాలని కూడా అనుకున్నారు. అయితే ఆ అభిప్రాయం ప్రేక్షకులకి తెలియకూడదు అని కూడా అనుకున్నారు. ప్రేక్షకులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమాగానే కనిపించాలి అని బలంగా అనుకుని తీసినటువంటి ఒక ప్లాన్డ్ మూవీ ఇది. రానా ప్రొడ్యూసర్గా ఎంటర్ అవ్వటము, అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాకు పెట్టుబడి పెట్టడము, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు. అలాగే వాళ్ళు స్టార్ కాస్ట్ దగ్గర నుంచి దగ్గర కూర్చుని చేసుకున్నారు. భాగ్యశ్రీని వాళ్ళే సెలెక్ట్ చేశారు. ఈ వాతావరణం జరిగిన పద్ధతి సలోమని వీళ్ళకి పాయింట్ చెప్పాడు, ఇది లైను అని. ఆ లైన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ అంటే అప్పటికి సినిమా పరిశ్రమ ప్రారంభ దశలో హీరోలు అనేవాళ్ళు చాలా నామినల్. అంటే డైరెక్టర్కి కొంత ప్రాధాన్యత ఎక్కువ ఉండేది. తనే కథ తయారు చేసుకునేవాడు. నిజానికి ప్రొడ్యూసర్లే స్క్రిప్ట్ తయారు చేసుకునేవాళ్ళు. ప్రతి ప్రొడక్షన్ హౌస్లోనూ రచయితలు ఉండేవాళ్ళు పర్మనెంట్గా. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా కథలు తయారు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ తయారు చేసినటువంటి కథ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ గారిని పిలిచి, అప్పుడు కూడా ప్రొడ్యూసర్ జడ్జిమెంట్, ఈ కథని ఏ డైరెక్టర్ బాగా డీల్ చేయగలడు అనుకుని ఆ డైరెక్టర్ గారిని పిలిచి ఇది కథ అని అప్పచెప్పేవాడు. ఆయన రైటరు కూర్చుని దానికి తుది మెరుగులు దిద్దేవాళ్ళు. ఈ పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరిని హీరోగా తీసుకోవాలి దగ్గర, ఎవరు హీరోయిన్ కావాలి దగ్గర నుంచి వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడేవాళ్ళు. ఇక తర్వాత దానిలో డీవియేషన్స్ ఉండేవి కాదు. స్టార్డమ్ మొదలైన తర్వాత సీన్ మారటం మొదలైంది. హీరో సెంట్రిక్గా సినిమా మారటం మొదలైంది. ఎప్పుడైతే సినిమా హీరో సెంట్రిక్గా మారటం మొదలైందో వాళ్ళ ఇమేజ్ ప్రకారం కొన్ని సన్నివేశాలు తీయాల్సిన పరిస్థితి వచ్చింది.
దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ డివి నరసరాజు గారి ఆత్మకథలో దొరుకుతుంది. ఆయన రాముడు భీముడు అనేటువంటి సినిమాకి కథ రాశారు. ఎన్టీ రామారావు గారితో తెలుగులో తీశారు, అది పెద్ద హిట్ అయింది. దాన్ని తమిళ్లో రీమేక్ చేశారు ఎంజీఆర్తో. చేసినప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ఒక సీన్ చేసేటప్పుడు రైటర్ కావాలి నాకు అంటే ఈయన్ని పిలిపించారు. ఏమిటి పరిస్థితి అని ఈయన తాపీ చాణక్య డైరెక్టర్ ఇద్దరు కూర్చుని అడిగారు ఆయన్ని. అడిగితే నేను హోటల్లో టిఫిన్ చేసేసి బిల్ కట్టకుండా వెళ్ళిపోతాను, ఇది నా ఇమేజ్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఈ సీన్ మారిస్తే బాగుంటుందని మిమ్మల్ని పిలిపించాను అన్నట్టు ఆయన. అంటే అసలు ఇదే కీలకం అండి సినిమాకి, ఈ సీన్ మార్చటం కుదరదు అని వీళ్ళిద్దరూ చెప్పేశారు. ఆయన కాదు ఫ్యాన్స్కి ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది నేను బిల్ కట్టకుండా బయటకు వెళ్ళిపోతే. ఎంజీఆర్ అంటే ఎంజీఆర్ కాదు అక్కడ క్యారెక్టర్ బిల్ కట్టట్లేదు, ఎంజీఆర్ కడతాడు అని చెప్పాట. చెప్పినప్పటికీ ఆయన కన్విన్స్ కాలే. చివరికి నాకు బయటికి వెళ్ళాక ఒక డైలాగ్ పెట్టండి అని అడిగట తాపీ చాణక్య గారిని. ఏమిటది అంటే, నేను మనసులో అనుకుంటాను బయటికి వెళ్ళిపోయాక, నా దగ్గర డబ్బులు లేక వీడు బిల్ కట్టలేదు, నాకు డబ్బులు వచ్చినప్పుడు వీడు బాకీ తీర్చాలి అని అనుకుంటా. అంటే సరే కానీ అని అలాగే వెళ్ళింది సినిమా. తమిళ్లో ఆ డైలాగ్ ఉంటుంది, తెలుగులో ఉండదు. రామారావు గారు ఇవేం పట్టించుకోకుండా చేసేసాడు, ఆయన పట్టించుకున్నాడు. అంటే స్టార్డమ్ అనేది మొదలైన తర్వాత డైరెక్టర్ల మీద రచయితల మీద వాళ్ళ జులుం అనేది మొదలైంది ఒక రకంగా. జులుం అంటే ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు, కానీ జులుమే అది. ఇది నడవటం మొదలుపెట్టిన తర్వాతే సినిమా ఇండస్ట్రీ రకరకాల పతనాలను చూసింది అనే కంటెంట్ పరంగా. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారినే తీసుకుంటే ఆయన 70 దశకం ప్రారంభంలో అంటే 60 ఎండింగ్ నుంచి ఆయన వెళ్ళిపోయే వరకు 82 క్లోజింగ్ అది 82 వరకు దాదాపు 12 సంవత్సరాల పాటు ఆయన చేసిన సినిమాల్లో కొన్ని ఆయన బ్యానర్లో వచ్చిన సినిమాలు, కొన్ని ప్రత్యేకమైన సినిమాలు తప్ప మెజారిటీ అంటే 80% సినిమాల్లో ఒకటే కథ ఉంటుంది. ఒకటే కథ. ఆయన ఎప్పుడూ చిన్నప్పుడు తప్పిపోతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఏదోలాగా ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు. ఆయన హీరోయిన్ తండ్రి విలన్ అయి ఉంటాడు. ఆ విలన్ని ఏదో రకంగా తాట తీసి చివరిలో తన తల్లిదండ్రులకో లేకపోతే తల్లికో క్షమాపణ చెప్పించడంతో సినిమా ముగుస్తుంది. ఇదే స్కెలిటన్. ఇది కొంచెం మారుతుంది. ఇది ఒక స్టార్ హీరోలు ఎమర్జ్ అయిపోయిన తర్వాత సినిమా కథకు వచ్చేటువంటి పరిస్థితి. డైరెక్టర్ల పరిస్థితి ఏంటప్పుడు, ఈ స్టార్డమ్ మొదలైనప్పుడు నా చేతుల్లో ఉండే సినిమా నా చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక పెయిన్, ఒక బాధ వాళ్ళు అనుభవిస్తారు. అది తొలి దశలో ప్రొడ్యూసర్లు అనుభవించారు, తర్వాత దర్శకులు అనుభవించడం మొదలైంది. ఈ పెయిన్ ఫీల్ అవుతున్నటువంటి ఒక డైరెక్టరు, స్టార్గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఒక హీరో, వీళ్ళ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్తో పాటు ఈగో క్లాషెస్ కూడా మొదలవుతాయి. ఎప్పుడైతే ఈగో క్లాష్ మొదలైందో ఆ క్లాష్ పెరిగే కొద్దీ మనుషులు సెల్ఫ్ సెంట్రిక్గా మారతారు. అది సినిమాగానే కాదు, బయట కూడా ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా అది ఈగో క్లాష్గా మారితే వాళ్ళిద్దరూ సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించటం మొదలవుతుంది. అది క్రమంగా స్వార్థంగా మారుతుంది. ఎప్పుడైతే ఇద్దరు స్వార్థపరులు ఒక చోట కలిసి ఉండటం కుదిరే వ్యవహారం కాదు, అప్పుడు ఆ రిలేషన్ నాశనం అవుతుంది. దాంతోపాటు ఇది డోస్ పెరిగే కొద్దీ ఒకళ్ళ నాశనాన్ని ఒకళ్ళు కోరుకోవటం కూడా మొదలవుతుంది. అది విభిన్న దశల్లో ఉంటుంది. ఈ వ్యక్తిత్వ వ్యవహారం కూడా ఈ సినిమాలో అండర్ కరెంట్గా నడిపాడు ఆ డైరెక్టర్. అందుకని నాకు నచ్చింది ఆ సినిమా. ఇంకొకటి చెప్పండి, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాంతా సినిమాలో ప్రేక్షకులకి ఆ విషయం తెలియకూడదు అన్నారు. మీకు ఎలా తెలిసింది తక్కువ బడ్జెట్ అని? మిగిలిన వాళ్ళు తెలియకుండా చేయడమే కదా ఈ సెటప్ అంతా. మీరు ప్రేక్షకులు మీకు ఎలా తెలిసింది? అంటే నేను రకరకాల సినిమాలు చూస్తూ ఉన్నటువంటి అనుభవంతో ఆ సినిమా ఎలా నడుస్తోంది, ఎక్కడ మొదలు పెట్టాడు, ఏ ఫ్రేమ్లో నడుస్తోంది అనేది అర్థమవుతూనే ఉంటుంది. అంటే సాధారణ ప్రేక్షకులు ఆ ఏరియాలోకి వెళ్ళరు, కానీ అనేక సినిమాలు చూసుండటం వలన
వాళ్ళు ఏ షాట్ బయటకు వెళ్తున్నారు, ఏ షాట్ ఎక్కడ తీస్తున్నారు అంటే స్టూడియోలో నడిచేటువంటి కథగానే చెప్పారు దాన్ని. అతి తక్కువ సన్నివేశాలు మాత్రమే బయటకు వెళ్ళారు, అది కూడా ఒక ఒక చిన్న లొకేషన్ వాడారు అంతే. అంటే వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు ఈ సినిమా ఈ కథ అయితే చెప్పి తీరాలి, ఈ కథ చెప్పి తీరాలి కానీ ఏ రకమైన ఇబ్బందులు మనం పడకూడదు అనుకుని అనేక జాగ్రత్తలు తీసుకుని చెప్పాల్సిన కథ కాబట్టి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పేశారు. సో అందుకు వాళ్ళని అభినందించాలి. ఎవరిని? రానాని, అలాగే దుల్కర్ సల్మాన్ని. ఈ ఇతను సముద్రకని కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఆ సినిమాకి. అంటే తను స్వతహాగా డైరెక్టర్ అవటం వలన సినిమా తన చేతిలో నుంచి జారిపోతోంది అని అనిపించినప్పుడు ఒక డైరెక్టర్కు ఉండే పెయిన్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన. అంటే బహుశా ఆయన కూడా అలాంటివి ఫేస్ చేసి ఉండొచ్చు. మనం చూసుకుంటే ఒక దశలో హీరోలని పిలిచి ఇది క్యారెక్టరు అని చెప్పి తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత హీరో గారి ఇంటికి వెళ్ళి కథలు చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది మనకి జనరల్గా తెలిసిన విషయమే, కానీ ఆ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ డైరెక్టర్ ఎంత మదన పడతాడు, తనే ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి. రెండోది, ఈ సినిమాలో 2 అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. ఒకటి, తను చెప్పినట్టు కాకుండా హీరో ఇంకోలా నటిస్తాడు ఆ సీన్ని. నటించినప్పుడు ఈయన్ని అంటే నిజానికి ఆ సినిమా ఒక టైంలో ఆగిపోతుంది. ఆగిపోయిన సినిమా ప్రొడ్యూసరు, స్టూడియో అధినేత ఒకరే. ఆయనకి కొన్ని అప్పులు తీర్చుకోవడానికి ఈ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకని హీరోని అడిగితే సరే చేసుకో అంటాడు. ఈ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా మీరు గొడవ చేయొద్దు, ఆయన కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాడు, భరించండి, నా కోసం భరించండి. ఈయనకి అప్పటికి మార్కెట్ పోయి ఉంటుంది డైరెక్టర్కి. ఆయనేమో ఫుల్ రేంజ్లో ఉంటాడు హీరో. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఆయనతో సర్దుకుపోతే నేను బయటపడిపోతాను. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటనేది వేరే గొడవ. మీకు ఆర్థికంగా కొంత ఆలంబనగా ఉంటుంది ఇది, సో మనం అలా కొనసాగుదాం అని చెప్తాడు. ఓకే అంటాడు ఆ డైరెక్టర్. అలా మొదలవుతుంది వీళ్ళ ప్రయాణం. మళ్ళీ ఆ సినిమా రీఓపెన్ అవుతుంది. రీఓపెన్ అయినప్పుడు తన దగ్గర పెరిగినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్గా పెడతాడు ఆయన. దాన్ని కూడా ఆ హీరో గారు యాక్సెప్ట్ చేస్తాడు, పోన్లే అని. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఈ డైరెక్టర్ తెలుసు అంటే ఆయన దగ్గర పెరుగుతుంది కాబట్టి ఆయన ఏమిటో తెలుసు. ఇక్కడ సెట్స్లోకి వచ్చాక నెమ్మదిగా ఈ హీరో ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళిద్దరూ ఇంత మాటలు లేని పరిస్థితికి వచ్చేశారు అని తను ఫీల్ అయ్యి ఈ అగాధాన్ని పూడ్చడానికి నేనేవైనా చేయగలనేమో అని తనంతట తనే ఒక పాత్ర తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఆ ఏరియాలో. అది ఎవరు అలౌ చేయరు, సినిమా ఇండస్ట్రీలో ఇన్ జనరల్ అలౌ చేయరు, అలానే జరగదు తక్కువ. అయినప్పటికీ ఈ అమ్మాయి అది ప్రారంభ దశ. ఇది చెప్పాలంటే సినిమా ప్రారంభ దశ, సినిమా పరిశ్రమ ప్రారంభ దశ, స్టార్డమ్ ప్రారంభ దశ. దాన్ని తీసుకుంటేనే ఇది చెప్పగలరు. ఒకటి చెప్పండి భరద్వాజ గారు, మీరు సినిమా ఇండస్ట్రీ మొత్తం లోతుపాతులు చూశారు కాబట్టి చెప్పగలుగుతున్నారా? చెప్పగలుగుండొచ్చు. జనరల్ ఆడియన్కి కూడా ఇంత డీప్గా ఇంత ఇన్ఫర్మేషన్ కన్వే అయిందా ఈ సినిమా ద్వారా? కన్వే అయింది. ఇంత అంటే వాళ్ళు ఇంత ఆలోచించి ఇన్ని చెప్పడానికి 2.5 గంటల సమయం సరిపోయింది వాళ్ళకి. ఆ టైం తీసుకోవడం కోసమే చాలా సీన్స్ ఇన్డెప్త్ డీటెయిల్స్ వర్కౌట్ చేసుకున్నాడు ఆయన. సల్వా అనేటువంటి డైరెక్టర్ గారు కష్టపడ్డాడు, రీసెర్చ్ ఉంది ఆ సినిమాకి సంబంధించి. అయితే నిజానికి ఇంకేదో కథ అనుకున్నారు వాళ్ళు. అయితే ఒక 50ల నాటి సినిమా పరిశ్రమ మీద ఒక సినిమా తీయాలి అనేది రానాకి చాలా కాలంగా ఉంది. ఆయన ఒక దశలో సినిమా పరిశ్రమ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావటం అనేటువంటి ఆ టైం పీరియడ్లో ఏం జరిగింది అనేది ఒక కథగా సినిమా తీయాలి లాంటి ఆలోచనలు కూడా చేశాడు ఆయన. దానికి సంబంధించి కొంత రీసెర్చ్ చేశారు వాళ్ళు. అయితే దాన్ని కథగా చెప్పేటప్పుడు చాలామంది గాయపడేటువంటి అవకాశము, గొడవ పడే అవకాశము ఉంది కాబట్టి కొంచెం కాంట్రవర్సీ అవుతుందని ఆ ఏరియాకి వెళ్ళినట్టు లేడు ఆయన. కానీ ఆ పరిశోధన జరగటం నాకు తెలుసు. సో ఆ ఐడియాతో ఎలాగో ఆయన ఉన్నాడు కాబట్టి ఈ లైన్ ఆయనకి సల్వా చెప్పగానే కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఈ సినిమా భుజాన్ని వేసుకున్నాడు ఆయన. ఆ ఇంట్రెస్ట్ ఉంది అతనికి.
పోతే టోటల్గా ఈ సినిమాలో అదే ఈ 3 పాత్రల మధ్య జరిగేటువంటి కథ అది. హీరోకి, డైరెక్టర్కి, హీరోయిన్కి మధ్య జరిగేటువంటి కథ. ప్రధానమైన ఘర్షణ వాళ్ళిద్దరి మధ్య. ఇద్దరు అంటే దీనిలో ఇంకొక సామాజిక అంశం కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఇద్దరు పురుషుల మధ్య, ఇది పురుషాధిక్య సమాజము అనేది అంగీకరించేస్తే ముందు, అప్పుడు ఇద్దరు పురుషుల మధ్య జరిగేటువంటి గొడవని సర్దుబాటు చేయటానికి అంతకంటే బిగ్గర్ లెవెల్ ఎవరైనా రావాలి తప్ప కింది నుంచి రిపేర్ చేసేటువంటి పని నడవదు. హీరోయిన్ అనేటువంటి ఒక క్యారెక్టర్కి సినిమా పరంగా ఉండేది కూడా తక్కువే. హీరోయిన్ సెంట్రిక్గా సినిమాలు చాలా అరుదుగా వచ్చేవి. అప్పుడు అలాగే ఉండేది వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు అలాగే ఉంటుంది. వాళ్ళని జనాలు యాక్సెప్ట్ చేసినంత కాలం ఏదో డబ్బులు ఇచ్చి ఆ సినిమాల్లో నటింపజేస్తారు, అక్కడ వరకే, ఆ ఇమేజ్ను వాడుకునే వరకే. కానీ వెంటనే ఇంకొక కొత్త హీరోయిన్ వచ్చేస్తే వీళ్ళని మర్చిపోతారు జనాలు అనిపించాక వాళ్ళని వీళ్ళే వాంటెడ్గా పక్కకు తోసేస్తారు. నిన్నటి వరకు మిమ్మల్ని మేమే కదా భరించాం, ఇప్పుడు అక్కర్లేదు. ఈ హీరోయిన్ కంట్రోల్ చేయడానికి ఇంకో హీరోయిన్ తీసుకొచ్చి మేనేజ్ చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ప్రేక్షకుల అభిరుచులు కూడా హీరోయిన్ల వ్యవహారంలో చాలా లిమిటెడ్గానే ఉంటాయి. సమాజం స్థాయి అది కాబట్టి మేము ఆ గేమ్ ఈజీగా ఆడగలుగుతున్నామని ప్రొడ్యూసర్లు అనుకునేవారు. కాబట్టి హీరోయిన్ స్థాయి ఏమిటి అనేది ఆవిడ గనక ఈ అగాధాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ జీవితం రిస్క్లోకి ఎడుతుంది తప్ప వాళ్ళకు వచ్చిన ఇబ్బందులే ఉండవు. అది కూడా ఈ సినిమాలో నడుస్తుంది. ఆ పెయిన్ని, ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోవటము, అసలు సినిమా పరిశ్రమలోకి అప్పుడే అడుగుపెట్టిన అమ్మాయి ఈ మొత్తం ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న అమ్మాయిగా తను చాలా బాగా నటించింది. అంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి పరిస్థితి, కెమెరా ఏమిటో తెలియదు, లైట్స్ ఏంటో తెలియదు, అక్కడేమో ఒక సూపర్ స్టార్ ఉంటాడు ఎదురుకుండా, ఆయనతో ఎలా మ్యాచ్ చేయాలో తెలియదు, నటనకి సంబంధించిన కొన్ని మౌలికమైన విషయాలు మాత్రమే తెలిసినటువంటి ఒక అమ్మాయి. ఆ క్యారెక్టర్ని భాగ్యశ్రీ చాలా బాగా పెర్ఫామ్ చేయగలిగింది. అంటే అమ్మాయితో చేయించుకున్నాడు ఆయన డైరెక్టర్. ఈ క్యారెక్టర్ల మధ్య నడిచేటువంటి ఒక కథ, దానిలోకి సడన్గా ఒక క్రైమ్ ఎలిమెంట్ వచ్చి చేరుతుంది. భరద్వాజీ గారు, ఇన్ బిట్వీన్ సారీ, మీరు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా చాలా విషయాలు చెప్తున్నారు. చాలా ఒకటి మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఓరియంటేషన్ కావచ్చు, సినిమా హిస్టరీ, అప్పట్లో మారుతున్నటువంటి డైనమిక్స్, ఈక్వేషన్స్, ఇన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కంపారిజన్ అని కాదు కానీ మహానటి వచ్చినప్పుడు సినిమా స్టోరీ లైన్ అంతా కూడా ఒక్క యాక్టర్ చుట్టూ తిరిగింది. కానీ ఈ సినిమాలో చూస్తే 2 ఎలిమెంట్స్, ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్లీ ఎగోవార్ అని అనుకోవచ్చు వాళ్ళిద్దరు, సెకండ్ హాఫ్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్. సో ఈ సెకండ్ ఎలిమెంట్ యాడ్ అవడం వల్ల దానిలో ఉన్న డెప్త్ పోయి కొంత కన్ఫ్యూజ్ అయిన ఫీలింగ్ కానీ, ఎక్కడో డెప్త్ తగ్గిందన్న ఫీలింగ్ వచ్చిందా, బాగుంది అనిపించిందా? ఎందుకంటే రెండు టోన్స్ కదా. లేదు, అంటే నేను ఇందాక మొదటే చెప్పినట్టు ఈ ఈగో క్లాష్ అనేది స్వార్థంగా పరిణమించడం మొదలైనప్పుడు వాళ్ళు చాలా దుర్మార్గమైన నిర్ణయాలు కూడా తీసేసుకుంటారు వాళ్ళకే తెలియకుండా. దాన్ని చెప్పడం కోసం ఆ క్రైమ్ ఎలిమెంట్ని పట్టుకొచ్చాడు ఆయన. అంత ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తే దానిలో ఉన్నటువంటి మెంటల్గా ఉండేటువంటి ఆ సైకాలజీ డెప్త్ పోదా? ఒక క్రైమ్ ఎలిమెంట్కి వెళ్తే దట్స్ ఆన్ డిఫరెంట్ టోన్ కదా. లేదు, ఆ క్రైమ్ ఎలిమెంట్ కూడా ఈ లైన్కి లోబడే ఉంది. లోబడి ఉన్న తర్వాత మనం అది ఆ వినాశనం జరిగిన తర్వాత అది వినాశనంగా వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతుంది నెమ్మదిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో. సో మీరు చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చేయకముందే మీకు ఎవరు చంపారో తెలిసిపోయిందా? అంత ప్రెడిక్టబిలిటీ ఉందా, అన్ప్రెడిక్టబుల్గా ఉందా స్టోరీ? తెలుస్తుంది, అంటే కొంత ఊహించి అనుకోవటం అంటే ఉంది 2-3 క్యారెక్టర్లే కాబట్టి అట్లా కాకుండా ఒకళ్ళే స్పెసిఫిక్ అని తెలిసిపోతుందా? అంటే అర్థమయ్యే పరిస్థితి అదేమి విపరీతమైన థ్రిల్లర్ మోడ్లో మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ కొంత ఒక థ్రిల్లర్ తరహా ధోరణిని కూడా పట్టుకొచ్చాడు ఆయన. అపరాధ పరిశోధన నవలల్లో ఉండే పద్ధతిలో నడుస్తుంది అక్కడ. ఆ సన్నివేశ కల్పన అంతా అలాగే ఉంటుంది. రానా క్యారెక్టర్, నటుడిగా రానా కంట్రిబ్యూషన్ తక్కువే ఈ సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్ ఇంకెవరితోనైనా చేయించినా అలాగే చేసి ఉండేవారు. కాకపోతే తను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి కొంత ఇన్వాల్వ్ అయ్యాడు అంతే. అయితే
ఈ పరిణామంలో వీళ్ళు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాము మనము అనేది ఈ రెండు క్యారెక్టర్లు కూడా వాళ్ళని వాళ్ళు సమీక్షించుకోవటం అనేది కూడా మొదలవుతుంది ఈ ప్రయాణంలో. ఈ ఇన్వెస్టిగేషన్ అనే ప్రయాణంలో వాళ్ళకి వాళ్ళు అర్థమైన తర్వాత వాళ్ళ మీద వాళ్ళకే చిరాకు మొదలవుతుంది. ఏమిటి నిజమే మనమే ఇలా బిహేవ్ చేశామా అనే వాతావరణానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది సినిమా క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో అంటే వాళ్ళకి వాళ్ళు అర్థమైన తర్వాత వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటారు, ఎలా జడ్జి చేసుకుంటారు అనే సన్నివేశాల్లో ఇద్దరూ చాలా అద్భుతంగా నటించారు. సముద్రకని అలాగే దుల్కర్ సల్మాన్. నటన పరంగా చూస్తే ఇది టోటల్గా దుల్కర్ సల్మాన్ విశ్వరూప ప్రదర్శన ఈ సినిమా. ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఒక న్యూ కమ్మర్గా ఇండస్ట్రీకి వచ్చిన వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాడి చూపులు ఎలా ఉంటాయి దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక సూపర్ స్టార్డమ్ వచ్చిన తర్వాత డిక్టేట్ చేసే కండిషన్కి నేను వచ్చాననేది అర్థమైపోయిన తర్వాత తన బిహేవియర్, అలాగే ప్రపంచానికి ఒక రకంగా హిపోక్రటిక్గా మారటం కూడా జరుగుతుంది ఈ పరిణామ క్రమంలో. ఒక హిపోక్రటిక్గా ఉన్నటువంటి వ్యక్తి వ్యవహారాలను కూడా ఆయన బాగా అభినయించాడు. అవతల భార్య ఉంటుంది, యువతల తను ప్రేమించిన అమ్మాయి ఉంటుంది, ఇవన్నిటినీ ఆ క్యారెక్టర్లో చాలా బాగా నడిపాడు ఆయన. అందుకని నటుడిగా దుల్కర్ సల్మాన్ విశ్వరూపం అని చెప్తాను ఈ సినిమాని. ఓకే, ఆయనకి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చి ఆయనలో నుంచి ఆ లక్షణాలన్నింటినీ పలికించడంలో యువతల వైపు ఒక పోటీ ఇచ్చాడు ఇతను సముద్రఖని. రెండోది ఆయన డైరెక్టర్ కావటం వలన ఆయన జీవితంలో చాలా సఫరింగ్స్ ఉండొచ్చు. ఆయన కూడా చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళి బాబు ఇది కథ అని చెప్పి, బాబు అనేది ఇప్పుడు హీరోలని బాబు అని పిలవడం అనేది ఒక కల్చర్గా మారిపోయిన పరిస్థితి. ఆయన చాలా సఫర్ అయి ఉంటాడు, చాలా హర్ట్ అయి ఉంటాడు. ఆయన పర్సనల్ జీవితాన్ని కూడా చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది క్యారెక్టర్ ద్వారా. దాన్ని వినియోగించుకున్నాడు ఆయన. ఆయన అంత సమర్థవంతంగా వెళ్ళటము, ఇతనంత సమర్థవంతంగా ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటము దుల్కర్ సల్మాన్. ఆ మధ్యలో ఆ అమ్మాయి కొత్త అప్పటికి, అంటే ఇది నిజానికి మొదటి సినిమా, అమ్మాయి సెలెక్ట్ అయినటువంటి మొదటి సినిమా, కానీ మధ్యలో 2-3 సినిమాలు చేసేసింది. మొదట సెలెక్ట్ అయ్యి ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకుని వీళ్ళిద్దరూ కూడా అంటే వాళ్ళ ఏరియాల్లో వాళ్ళకి ఆ క్యారెక్టర్ విపరీతంగా అర్థమైపోవడం ఒకళ్ళకైతే, రెండో వాళ్ళు ప్రాక్టికల్గా తెలిసిన జ్ఞానంతో నటిస్తున్న పరిస్థితి. వాళ్ళ మధ్య తను ఎలా నిలబడాలి అనేది దానికి సంబంధించిన నటనాపరమైన వ్యూహం లేకపోతే ఆ క్యారెక్టర్ చేయగలిగేది కాదు ఆ అమ్మాయి. అందుకు ప్రిపేర్ అయింది. ఆ ప్రిపేర్ అవ్వడం. భరద్వాజ గారు, మీరు ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్ చెప్పారు. అంటే ముందు నేను అడిగినప్పుడు సినిమా అద్భుతంగా లేదు అన్నారు, బాగుంది అన్నారు. సో ఏం నచ్చలేదో చెప్పండి. నచ్చింది చాలా ఎక్కువే చెప్పారు మీరు. అవును, ఏం నచ్చలేదో చెప్పండి, ఏం బాగాలేదనిపించింది. అంటే నిజానికి దీనిలో కంపారిజన్ వచ్చింది మొదట్లో. అది త్యాగరాజ భాగవతార్ జీవితం తీస్తున్నారు అని కొంతమంది మాట్లాడారు, కానీ అదేం లేదు. అయితే ఈ సినిమాలో మిస్ అయిన ఎలిమెంట్స్ ఏంటంటే మిగిలిన ప్రపంచాన్ని ఆయన మ్యూట్లో పెట్టాడు. ఆ టైంలో ఇండస్ట్రీని మ్యూట్లో పెట్టి తను అనుకున్న క్యారెక్టర్లను యాక్టివ్గా ఉంచి కథను నడిపాడు. ఓకే, బయట ప్రపంచంతో సంబంధం లేదా, మూడు పాత్రలే, దాంతో కొంచెం మోనోటోనస్ టోన్ వచ్చేసింది. అలా కాకుండా ఆ టైంలో ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఏదో పద్ధతిలో రన్ చేసుంటే, అలా మ్యూట్లో పెట్టకుండా సినిమా యాక్టివ్ టోన్లో ప్రజలకి అర్థం చేసుకోవటానికి ఇంత టైం పట్టేది కాదు. అంటే మనం తీసిన సినిమాకి వ్యాఖ్యానం చెబుతూ ఎవరో వేరే పుస్తకం రాయాల్సినటువంటి అవసరం కల్పించకూడదు డైరెక్టర్ గారు. ఈ సినిమా ఇండస్ట్రీతో ఏదో మేరకు ట్రావెల్ అవుతున్న వాళ్ళకి అది నడిచిపోతుంది, కానీ సడన్గా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి అది అక్కడ ఏం జరుగుతుందో చిన్న కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఎవరు చెబితే తప్ప అర్థం చేసుకోలేని పరిస్థితి ఒకటి ఉంది ఆ సినిమాలో, అది లోపం. ఏం కనెక్ట్ అవ్వదు అనుకుంటున్నారు నార్మల్ ప్రేక్షకులకి? జనరల్గా ఇప్పుడు బయట వాళ్ళు వెళ్తే అవుట్ ఆఫ్ సినిమా అంటే ఈగో క్లాష్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక బలమైన సన్నివేశాలు పెట్టలేదు ఆయన. అంటే జస్ట్ ఈయన మాట్లాడుకోరు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది.
అంటే ఈ మాట్లాడుకోకపోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా అని ప్రేక్షకుడు కోరుకుంటాడు. ఉమ్, ఆ రీజన్ సైకలాజికల్ వ్యవహారము అని డైరెక్టర్ గారు అక్కడేం సీన్ కల్పించలేదు. అది జనాలు అనుకుంటారా అనుకున్నాడు ఆయన. ఉమ్. అది అర్థమైపోద్ది కుదరదు, అనుకున్నాడు ఆయన. అలా కుదరదు. ఉమ్, అందుకని ఆ నేపథ్యాన్ని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఉమ్, ప్రతి పాత్రకి అంటే హీరోయిజం అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఉమ్, అది ఎలా డామినేట్ చేయటం మొదలుపెట్టింది అనే దానికి సంబంధించి కొంత వివరణ ఉండాల్సిన అవసరం ఉంది. ఉమ్, అలాగే సినిమా హీరో సెంట్రిక్గా మారటం వలన దాపురించిన పరిస్థితుల గురించి మాట్లాడాల్సి ఉంది. ఉమ్, సినిమా పరిశ్రమ బాగుపడిందా నాశనం అయిందా ఉమ్, అనేది ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఉమ్, చాలా కీలకమైన అంశాలను పట్టుకున్నారు. ఉమ్, పట్టుకుని దాన్ని ఒక చిన్న ఈవెంట్, ఒక చిన్న ఘర్షణలోకి కుదించేసి ఉమ్, తక్కువ చేశారు దాన్ని. ఉమ్, అందుకని నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం వైడ్గా వెళ్ళుంటే ఉమ్, మిగిలిన ప్రపంచాన్ని అవుట్ ఫోకస్లో పెట్టకుండా ఉమ్, దాన్ని కూడా యాక్టివ్గా ఉంచి ఉంటే ఉమ్, కొద్దిపాటి ఖర్చు పెరిగేదేమో. ఉమ్, కానీ ఒక మంచి సినిమా, ఒక సమగ్రమైనటువంటి ఆ టైం పీరియడ్లో సినిమా పరిశ్రమని చెప్పగలిగినటువంటి సినిమాగా ఉండుండేది. ఇది దాన్ని కోల్పోయారు అనేది చిన్న పెయిన్.